భూమిని నమ్ముకున్న వాళ్ళు ఏనాడికి చెడిపోరు అనేది పాతకాలం ఉన్నటువంటి ఆచారం, ఒక సామెత కూడా. సో అయితే రియల్ ఎస్టేట్లో అది సక్సెస్ అవుతూ ఉంది. ధనికులకి భూమి అంతా కూడా ధనికుల చేతుల్లోకి వెళ్తా ఉంది, ఈ దేశంలో ఉన్న భూమి సంపద అంతా కూడా. సో ఈ దేశీయ పాలసీలు విధానాలకు సంబంధించి అపరిస్తున్నట్టు భయపడ్డాయి. ఇటు రైతు కూలీలకు కానీ అటు రైతులకు కానీ సంబంధించి తీసుకున్నప్పుడు ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రాసెస్లు చేయడం లేదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకున్నాను. సోదరమంటారు, రాజకీయ పార్టీల నాయకులను నమ్మలేము. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఓడ దాటిన దాకా ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య సన్నంగా మనకి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి అనావృష్టి లాంటి సమస్యలతో పాటుగా ఇంకొక వైపు మధ్యదళారులు చేసేటువంటి దోపిడీ, దాంతో పాటు ప్రభుత్వం మద్దతు ధర నేను ఎప్పుడన్నా గిట్టుబాటు ధర ₹1,00,000 పంట పండించడానికి అయితే కింటాకి ఇంకొక 20,000 30,000 కలిపి ఇస్తే ఆ విధంగా రైతు విధానాలు బాగుంటాయి. సో ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే రేట్లు కూడా, మై స్టడీ రేట్లు కూడా పెరిగినాయి. గతంలో ఒక ఎకరం పొలం దున్నడానికి 600-700 అయితే ఇవాళ 1,400 పైన, 1,400 నుంచి 2,000 దాకా తీసుకుంటా ఉన్నారు దుక్కి దున్నడానికి సంబంధించి. సో రేట్లు అన్నీ పెరిగినాయి. విత్తనాల రేట్లు గతంలో ఉన్న రేట్ల కంటే ఇప్పుడు ఎక్కువ పెరిగినాయి. ఎరువుల రేట్లు గతంలో ఉన్న కంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగినాయి. గతంలో ఉన్న పురుగు మందులు, పెస్టిసైడ్స్ సంబంధించిన రేట్లు ఇప్పుడు మళ్ళీ ఎక్కువ పెరిగినాయి. సో ఈ విధంగా అన్నిటికి సంబంధించి రేట్లు పెరిగినాయి. అది ఫ్రీ కరెంట్ అయితే సంతోషం, పైప్ లైన్లు వేసుకోవాల్సి వస్తే, లేకపోతే అతివృష్టి అనావృష్టి ఇబ్బంది అయితే, అతివృష్టి అయితే అదొక నష్టం, అనావృష్టి అయితే మళ్ళీ నీళ్లు పెట్టుకోవడానికి అదొక కార్యక్రమం. సో ప్రకృతి మీద ఆకాశం చూస్తూ జీవిస్తూ ఉంటాడు రైతు అని తెలియజేసుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేసింది ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి. సో ఇది ఎట్లా ఉన్నదయ్యా అంటే అంత ఆశాజనకంగా లేదు. సో ఇందులో ఎట్లా దరిద్రంగా ఉన్నదని చెప్పాల్సి వస్తే, మద్దతు ధర ఉన్నదానికి వరికి ₹69 పెంచారు, జొన్నలకి ₹325 పెంచారు, సజ్జలకు 150, మొక్కజొన్నలకు ₹150 పెంచారు, కందిపప్పుకి 450 పెంచారు, మినుములకి 400, పెసర్లకి 41 రూపాయలు పెంచారు. గత ఏడాది పోలిస్తే తక్కువగా. వాస్తవంగా వరి పంటను తీసుకున్న కింటాకు వరి ఉత్పత్తి, జాతీయ సగటు ఉత్పత్తి వ్యయం ₹3,135గా రైతు సంఘాలు అంచనా వేశాయి. కానీ కేంద్రం తాజాగా వరికి ప్రకటించిన కనీస మద్దతు ధర 2,300 మాత్రంగానే ఉంది. సో ₹2,369గా ఉంది. సో ఇట్లానే ఉంటే పత్తి క్వింటాల్కు ₹16,000 ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్రం ₹7,700 అనౌన్స్ చేసింది. సో రాజే కదా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. దాదాపుగా అన్ని పంటలకు ఇదే పరిస్థితి ఉందనేది మనం చెప్పుకోవచ్చు. వరి క్వింటాల్కు ₹500 ప్రకటించడం తెలంగాణ రైతులకు కొంతలో కొంత కోరటాయి అనిపించినా కూడా సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది మనం చెప్పలేము. సో ఇక విత్తనాల కొరత ఉండదు, సకాలంలో రుణాలు పంపిణీ చేస్తాం, ఎరువులు సమస్య రానిరదా అని అవసరానికి మించి అన్ని గోదాముల్లో నిల్వ ఉంచుతాం, ఏ రైతు విత్తనాలు ఎరువులు ఇబ్బంది పడకుండా చూసుకుంటాం, నకిలీ విత్తనాల మీద, నకిలీ ఎరువులు, పురుగు మందుల మీద ఉక్కుపాదం మోపుతాం డైలాగులు మనకి వినపడుతూనే ఉంటాయి. ఖరీఫ్ ముందు పాలకులు ఖరీఫ్ సీజన్ పెద్ద డైలాగులు చెప్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి, వడ్డీ వ్యాపారుల దగ్గర పోతూ ఉంటారు రైతులు. ఉరిదీయబడిన వాడికి ఉరితాడు ఎంత ఆధారమో రైతుకి అప్పులు అంత ఆధారంగా జీవిస్తున్నట్లు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రైతులకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి. సో రైతుల పరిస్థితులు ఎలా కొత్తగా వచ్చినాయో, తరతరాలుగా యుగాలుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత మరింత బెటర్మెంట్ కావాలి, కాకపోగా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉన్నారు. సో ప్రణాళిక తయారు చేస్తారు, ఎరువులు ఎంత కావాలి, బ్యాంక్ రుణాలు ఎంత కావాలి, వీటన్నిటి మీద ప్రణాళిక తయారు చేస్తారు, కానీ వాటిని ఇచ్చే పరిస్థితి అయితే మనకు కనపడదు. సో రోహిణి కార్తెలో వర్షాలు ఆరంభమై మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెలో వరదలు, అంటే మృగశిర ఆరుద్ర కార్తెలు వచ్చేసరికి చెరువులు కుంటల్లో నీరు వస్తే పంటలు సరిగ్గా పండుతాయి అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు పత్తి పెట్టొద్దు, ప్రాణం మీద తెచ్చుకోవద్దు అంటే ఎన్ని విధాలుగా చెప్తున్నా కూడా సావో బతుకో పత్తితోనే తేల్చుకోవాలని ఉత్సాహం చేస్తున్నారు. ఒకవైపు కూలీల కొరత ఉన్నది, ఏదైనా పంటలు వేస్తే గ్యారంటీ లేదు. ఈ కొద్దిలో గొప్ప గుడిలో మెల్లలాగా ఇది కొద్దిగా బెటర్మెంట్గానే పత్తి వైపు మొగ్గుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఎప్పటికే చెప్పినట్టుగా నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు, నకిలీ పెస్టిసైడ్స్ అండ్ నకిలీ పురుగు మందులు, ఇవన్నీ నకిలీ నాసి రకాలతోనే రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉపాధి హామీ పథకం వ్యవసాయం పనులు లేనప్పుడు ఇవ్వటం మంచిదే. సంవత్సరానికి ఉండేది 365 రోజులు. 365 రోజులలో
100 రోజులు పని అంటే సుమారుగా 100 రోజులు అంటే 3 నెలలకు పైగా సరిపోతుంది. 3 నెలల 10 రోజులు 100 రోజులు అంటే 3 నెలలు అంటే 33 90 రోజులు ఇంకో 10 రోజులు 3 నెలల 10 రోజులు. సంతోషమే నిజంగా వాళ్ళు 100 రోజుల పని కల్పిస్తే. ఇప్పుడు వీళ్ళు 200 రోజుల పని అంటున్నారు. అంటే వ్యవసాయం లేని చోట 200 రోజులు పని పెట్టినా ప్రాబ్లం లేదు. వ్యవసాయం ఉన్న చోట ఉపాధి హామీ పనులకు పోతే వ్యవసాయం జరిగేది ఎట్లా? సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో మరి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, అనుబంధ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఏమంటారు, ఉపాధి హామీ పనులు 200 రోజులు ఉండాలని డిమాండ్ చేస్తారు ఒకవైపు. అదే రాజకీయ పార్టీ వాళ్ళు వాళ్ళ రైతు సంఘాలతోనే ఉపాధి హామీ పనులు 200 రోజులు ఉంటే ఇప్పుడు 100 రోజులకే మాకు పనికి వచ్చేటోళ్ళు లేరు, 200 రోజులు పెడితే మాకు వ్యవసాయం మొండమేట అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో రాజకీయ పార్టీలకే 2 నాలుకల ధోరణి ఉంది. రోసరవెల్లిలాగా ఎప్పుడేం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళేం అది అంటారు, వీళ్ళు ఇది అంటారు. ఇద్దరు కూర్చొని ఒక అగ్రిగేట్ చేయాలి కదా. 100 రోజుల, 150 రోజుల, 200 రోజుల, పోనీ 60 రోజుల. ఇదేం పెద్ద అంతర్జాతీయ సమస్య కాదు. ఉపగ్రహాన్ని ఇతర గ్రహం మీద పంపించడానికి కాదు, శాటిలైట్ని ఇతర గ్రహం మీద పంపించడం కాదు. కూర్చొని పొలిటికల్ పార్టీ మీకే ఒక స్థితి లేదు. మీరు ప్రజల్ని ఏం మారుస్తారు, ప్రజలకేమీ సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించగలుగుతారు. మీ పార్టీలకే చాలా రాజకీయ పార్టీలు, నేషనల్ పార్టీలతో సహా ద్వంద్వ వైఖరి ఉంది దీని మీద. రైతు సంఘాలు ఒకటి మాట్లాడితే ఉపాధి హామీ పని మీద కూలి సంఘాలు ఇంకోటి మాట్లాడి చాలా రాజకీయ పార్టీలు అటు నేషనల్ పార్టీస్ కానీ ఇటు రీజనల్ పార్టీస్ కానీ ఇదే కథ నడుస్తూ ఉంది. డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఏ ఎండకా గొడుగు పడతా ఉన్నారు డ్రామాలు చేస్తే. సో అందుకోసం ద్వంద్వ వైఖరి లేకుండా రైతులకు ఉపయోగపడాలి. ఇప్పుడు దాకా రైతుల గురించే జనరల్గా నేను చూస్తాను, జర్నల్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ పేపర్లో కానీ రైతుల గురించి చర్చ చేస్తున్నారు. వ్యవసాయ కూలీల గురించి చర్చే రాదు. వాళ్ళు మనుషుల కిందే కాదు. మన దేశంలో అత్యధిక మంది వ్యవసాయంలో కీలక పాత్ర పోషించేది రైతు కూలీలు అంటారు, వాళ్ళు వ్యవసాయ కూలీలు అంటారు, వ్యవసాయ కార్మికులు అంటారు. వాళ్ళ ప్రస్థానం కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా వాళ్ళకి సంబంధించి రైతులకు రైతు భరోసా, పంటల బీమా అని ఇస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12,000 ఇస్తున్నారు సంవత్సరానికి. ఇవ్వాలి కదా. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి రైతుల అకౌంట్లో ఖాతాలు వేస్తారు మీ ప్రభుత్వాల ఓట్ బ్యాంక్ కోసం. వాళ్ళేం పాపం చేశారు పాపం రైతు కూలీలు, వాళ్ళని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది కదా. సో పెద్దల ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.